హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ రమేష్ రంపాల ఫ్రమ్ కాశీ, వారణాసి. సో విషయం ఏంటంటే, ఇందాక గంగ వాటర్ తెచ్చుకున్నాం కదా, ఆ వాటర్ క్యాన్ పగిలిపోయింది అనమాట. మళ్ళీ వెళ్ళేసి ఇంకో క్యాన్ తెచ్చుకొని దాంట్లో పోసుకున్నాము. సో బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి. కాశీలో దశాశ్వమేధ్ ఘాట్ రోడ్, కూర్చోబా, అక్కడ నుంచి బయలుదేరాం. చలో చలో చలో, ఇంక ఇంటికే, ఎక్కడ ఆపేదేం లేదు. నేరుగా ఈరోజు జబల్పూర్ కొట్టగలమేమో చూడాలి. జబల్పూర్ కొట్టేస్తాం. ఇక్కడ ప్రతి ఒక్కటి హనుమంతుడి మూతికి మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే అంతా పానబర కుప్పలో, నోట్లో ఇటుపక్క పక్క ఇటుపక్క పక్క పెట్టుకుంటాడు. గొబ్బురా నాయన, ఎంత పవిత్రమైన ప్లేస్ని వీళ్ళ ఎంగిల్తో, తుచ్చమైనటువంటి ఎంగిల్తో, వీళ్ళ బుద్ధులు, వీళ్ళ యాటిట్యూడ్తో గబ్బు చేశారు. ఇది ఒక సర్కిల్. ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళదా, రైట్ లెఫ్ట్ ఎట్లా వెళ్ళినా టెంపుల్కి వెళ్ళచ్చు. చిన్న చిన్న జట్కా బండ్లు ఇక్కడ నడుస్తున్నాయి. ఇంకా జట్కా బండ్లు నడుస్తున్నాయి, రిక్షాలు నడుస్తున్నాయి. అదొక గొప్ప విషయం అబ్బా, పాతకాలం నీళ్ళు మర్చిపోలేదు. ఇక్కడ రికార్డ్ చేయడం కష్టంగానే ఉంది, అయినా చేస్తున్నా. ఏదో ఒక వ్యూ ఉంటుంది కదా, మన మార్కెట్ వ్యూ, అది ఇది అనేసి. సో దానికని చెప్పేసి అనమాట. సో ఎట్లయితే ఎట్లా కానీ రికార్డ్ చేద్దాం. ఎండ భరించలేకపోతున్నాం, చెమట్లు కారుతున్నాయి, ఒళ్ళంతా చెమట్లు తడిసిపోయాయి. ఒళ్ళంతా ఒక పక్క. చల్లగా హైవేలోకి వెళ్ళిపోతే కానీ ఈ చెమట్లు ఆరేటట్టు లేవు. వీలైన త్వరగా చెక్కేయాలి హైవే. అబ్బా, భయంకరమైన స్వెట్టింగ్ అబ్బా ఇట. సో ఈ బ్యాటరీ ఆటోలు ఉన్నాయి కదా, ఇవి బీభత్సంగా ఉన్నాయి ఈ ఏరియాలో. ఇది మొత్తం బ్యాటరీ ఆటోస్ అనమాట. పెద్దయినా జరుకో. థ్యాంక్ యూ. వీటికి రివర్స్ గేర్ కూడా ఉంది ఈ బ్యాటరీ ఆటోలకి. UP65 KT 2227, వీటికి నంబర్స్ కూడా ఉన్నాయి ఈ బ్యాటరీ ఆటోస్కి. అంటే గ్రీన్ కదా, అందుకని గ్రీన్ బోర్డ్ వేశారు. నో పొల్యూషన్. యాక్చువల్గా పొల్యూషన్ లేదు, కానీ నా రైట్ సైడ్ ఒకసారి గోడకు చూడండి ఎన్ని ఉన్నాయి, ఎంత పొల్యూషన్ ఉందో. ఇది పొల్యూషన్ ఇక్కడ. నువ్వు సూపర్ రా నాయనా, ఎత్తుకొచ్చి నడు మధ్యలో పెడుతున్నావు. దానికంటే ముందు మనం దూరేస్తే ప్రాబ్లం లేకుండా ట్రాఫిక్లో ఇరుక్కోకుండా ఉంటాం. ఈ ఆటోలు అంతా యాడ్ నుంచి పట్టుకొచ్చారేమో, బ్యాటరీ ఆటోలని. బీభత్సంగా ఉన్నాయి. 10 రూపాయల టికెట్ దండి, ఎక్కడన్నా ఎక్కచ్చు, ఎక్కడన్నా ఎక్కచ్చు. మ్యాక్సిమం 20 రూపాయలు తీసుకుంటారు ఒకవేళ ఎక్కువసేపు కూర్చుంటే. ట్రాఫిక్లో ఉంటే లెక్కలేదనమాట. అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే రిక్షా ప్రయాణం. వీలైన త్వరగా సిటీ దాటేయాలి, లేకపోతే ఈ ఎండ మనం తట్టుకోలేము. సిటీ ట్రాఫిక్ తట్టుకోలేము, మన వల్ల కాదు. గుద్దేస్తా అండి బాగుంది. రాత్రి వీధి కలకల నాడుతానింది. వీడియో చూపిస్తుంది చూడండి ఎట్లుంటుందో రాత్రిలో వీడియో ఇది.